వీక్షకులందరికీ నమస్కారం. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో మరో 11 గ్రామాలను విలీనం చేయబోతా ఉన్నారు. ఇప్పటికే 5 లక్షల జనాభా ఉన్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో చాలా గ్రామాలు కార్పొరేషన్ పరిధిలోకి వచ్చి నగరంలోకి కలిసిపోతా ఉన్నాయి. నగరంలో కలిసిపోతా ఉన్నా కూడా ఆ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉంది. ఎందుకంటే నిధులు లేవు కాబట్టి. జిఎంసి నిధులు ఉపయోగించడానికి అవకాశం లేదు. అందువల్ల 11 గ్రామాలు, ఆ 11 గ్రామాలు ఏంటి మనం ఒకసారి పరిశీలించినట్లయితే లాలుపురం, మల్లవరం, చల్లవారిపాలెం, చిన్నపలకలూరు, దాసుపాలెం, గొర్లవారిపాలెం, జొన్నలగడ్డ, తురకపాలెం, ఓబులనాయుడుపాలెం, తోకావారిపాలెం, వెంగళాయపాలెం. ఈ గ్రామాలని గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో కలపడానికి ప్రక్రియ వేగవంతమైంది. గతంలోనే దీనికి సంబంధించి గ్రామాల్లో తీర్మానాలు చేశారు. ఆ తీర్మానాలు జిల్లా అధికారికి, పంచాయతీ అధికారికి పంపించారు. అక్కడి నుంచి జిఎంసి కౌన్సిల్కి వెళ్ళాయి. ఇక కలెక్టర్ కూడా దీని మీద తుది నిర్ణయం తీసుకున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్లో దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. డిసెంబర్ 31 లోపు దీని మీద చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇక తర్వాత వచ్చే ఎన్నికల నాటికి, మే నెల, జూన్ నెలలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఈ గ్రామాల విలీనం మొత్తం కంప్లీట్ అవుతుంది. జిఎంసీలో భాగం అవుతుంది. జిఎంసీలో భాగంగా చేయడం వల్ల ఆయా గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది. నగర విస్తరణకి అవకాశం ఉంటుంది. ఇక అభివృద్ధి కూడా శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేయడానికి, ఆయా గ్రామాల్లో పనులు చేయడానికి నిధులు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉంది. ఒకవైపు ఆయా గ్రామాల్లో అపార్ట్మెంట్లు, హౌసింగ్ పెద్ద ఎత్తున వచ్చాయి. మౌలిక సదుపాయాలు కల్పించడానికి మాత్రం నిధులు లేవు. దీంతో ప్రజలు ఆకాంక్ష మేరకు 11 గ్రామాలను ముందస్తుగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత రాబోయే రోజుల్లో నగరం విస్తరించే కొద్దీ మరికొన్ని గ్రామాలను కూడా జిఎంసీలోకి విలీనం చేసే అవకాశం ఉంది. జిఎంసీలో విలీనం చేయడం వల్ల గ్రామాల మౌలిక సదుపాయాలతో పాటు పన్నులు కూడా పెరిగే అవకాశం ఉంది. సహజంగా ఇంటి పన్నులు గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరానికి ఒకసారి వసూలు చేస్తారు. కార్పొరేషన్లో అయిన తర్వాత సంవత్సరానికి 2 సార్లు వసూలు చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో వసూలు చేసే పన్ను కన్నా కూడా కార్పొరేషన్లో కలిపిన తర్వాత దాదాపుగా 4 రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఇక పన్నులు అయితే పెరుగుతాయి, మౌలిక సదుపాయాలు కూడా అదే స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో కలిసే గ్రామాల్లో దాదాపుగా 1,20,000 పైగా జనాభా ఉన్నారు. ఈ జనాభా అంతా కలపడంతో కార్పొరేషన్ జనాభా 6.5 లక్షలు చేరే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన ఫైనల్గా కౌన్సిల్లో ఆమోదం తెలపబోతా ఉన్నారు. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుస్తున్నాం.